మీరు ఖండం చేతురు కానీ సుజయ్ గారు ఖచ్చితంగా మాట్లాడుతురు కానీ ఒక్క నిమిషం సురేష్ గారిని మాట్లాడివ్వండి. సురేష్ గారు చెప్పండి, ఎందుకు వరుస ఈ సమావేశాలు అది అత్యవసరంగా నిర్వహిస్తూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? సార్, పార్టీ కార్యక్రమాలు అనేటివి పార్టీ నిర్ణయాలని నాయకులతో పంచుకోవడానికి జరుగుతున్నటువంటి సమావేశాలు. దానిలో ఎటువంటి ఆలోచన, దానిలో ఆశ్చర్యము ఏమీ లేదు. వీళ్ళు చెప్తున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళలాగా అక్రమ కేసులకి, అక్రమ అరెస్టులకి, అక్రమంగా వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు పనులకి భయపడేటువంటి తత్వం మాకు లేదు. వీళ్ళిద్దరూ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు భయపడిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడిపోయింది అని. జనాలు దేంతో నవ్వాలో అర్థం కాదు వాళ్ళు మాట్లాడే మాటలకి. ఇద్దరు ఒకరికొకరు భయపడిపోయి ఉనికి బెదిరిపోయి ఒకరికొకరు కౌగులించుకున్న ఎలక్షన్ లోకి వచ్చిన వాళ్ళు మేము ధైర్యంగా సింగిల్ గా ప్రజల్లో నిలబడి ఏదైనా కూడా విజయమా ఇదైనా మేము ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటున్నాం. వీళ్ళలాగా జతలు కట్టి కుట్ర రాజకీయాలు చేసి పొత్తులతో వచ్చిన రాజకీయాలు మాకు చేతగావు. ముందు అది గుర్తించాలా. రెండో అంశం, ఇందాక అతను సుజయ్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి అరాచకాలు లేకుండా చాలా సజావుగా ఉందన్నారు. ఇప్పటిదాకా 300 మంది రైతులు ఆత్మహత్యలు జరిగాయి. ఒక్కరికి పరిష్కారం ఇవ్వలేదు, ఒక్కరిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. ఏ పంటకి గిట్టుబాటు ధర దొరకలేదు. అది అరాచకం కాదా? ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2 లక్షల కోట్ల అప్పు విధ్వంసం కాదా ఇది? అదేవిధంగా రెవెన్యూ 48,000 కోట్లకు దాటిపోయింది. ఇదేనా చంద్రబాబు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి? మహిళల పైన, చిన్నారుల పైన అఘాయిత్యాలు 1000 కేసులు దాటిపోతున్నాయి. డ్రగ్స్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఇదేనా పాలన? మళ్ళీ మాట్లాడుతున్నారు వీళ్ళు ప్రజల్లోకి వచ్చి. కక్షపూరిత అరెస్ట్లు ఇవి పక్కన పెడదామండి. ఒకటి, ఇప్పుడు సూపర్ 6 ఇవన్నీ కూడా సక్సెస్ అవుతుందని వాళ్ళు అంటున్నారు. అంటే కూటమి నుంచి కూడా ఒకటే ప్రశ్న వాళ్ళు అనేది ఏంటంటే, గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 8,500 కోట్లు కేంద్రం నుంచి నిధులు వస్తే అందులో వైఎస్ఆర్సీపీ ఖర్చు చేసింది 1,400 కోట్లే. మిగతా నిధులు ఏమయ్యాయి? అప్పు అంటున్నారు కదా, 8 లక్షల కోట్లు అప్పు చేశారంటున్నారు. గత ప్రభుత్వమే అప్పు చేసింది, ఆ అప్పులు తీర్చడానికే మాకు టైం సరిపోతుందని కూటమి నేతలు అంటున్నారు. చిన్న అంశం సార్, గత ప్రభుత్వం అప్పు చేసింది అనేటువంటి వాదన ఇప్పుడు కాదు. ఎలక్షన్లకి ముందు నుంచి ఓదరగొట్టి మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా ఆ పార్టీలకు సంబంధించిన నేతలంతా కూడా 10 లక్షల కోట్ల అప్పు అని ఒకరు, 13 లక్షల కోట్ల అప్పు అని ఒకరు, లక్షల కోట్ల అప్పు శ్రీలంక అయిపోతుందని మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం కోకొల్లలు. మరి ఈ రోజు నిన్న వాళ్ళు ప్రభుత్వం చెప్పినటువంటి లెక్కలే 3,70,000 కోట్ల అప్పు అని తేల్చారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 లక్షల కోట్ల అప్పు దాటిపోయారు 15 నెలలకే. ఇది విధ్వంసం కాదా? ఇదేనా వీళ్ళు చేసేటువంటి అభివృద్ధి, సంపద సృష్టి? మేము అడిగేది ఒకటే, వీళ్ళ మాటలకి చేతలకి పొంతనే ఉండదు. కేవలం ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడమే. ఇందాక టీడీపీ లీడర్ మాట్లాడుతూ భారతమ్మ గారి గురించి ప్రస్తావించడం జరిగింది. ఆయన ఏదో ఆ ఏపీఎన్ రాధాకృష్ణ వేసేటువంటి వార్తను చదివేసి దాన్ని వచ్చి ఇక్కడ చెప్పేస్తున్నాడు. అదేమన్నా శ్వేతపత్రం, రాధాకృష్ణ ఇచ్చిన శ్వేతపత్రమా? కథనాలను తెలుగుదేశం పార్టీ వాళ్ళు నమ్ముతారేమో, ప్రజలు ఇంకా మాట్లాడుతా ఉన్నావు. చూసుకోండి, ఎందుకు నోటిఫికేషన్ మాట్లాడతావు? మీరు చేయలేదు. అప్పుడు ఎంత మాట్లాడే ఎంత పెట్టిపోయారు తెలుసా? ఎంత అన్యాయం పాలు చేశారు తెలుసా? ఇంకా మాట్లాడుతా ఉన్నావు. వచ్చి సిగ్గు తెరవండాలి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చి ఇంకా మాట్లాడుతా ఉన్నావు. ప్లీజ్ కంట్రోల్ అండి, కంట్రోల్. రాఘవేంద్ర గారు, సురేష్ గారు కంట్రోల్. ప్రభుత్వాన్ని ప్రజలు మిమ్మల్ని నమ్మి 151 సీట్లు ఇస్తే ఎలా నడపాలో చేతగాక 11 సీట్లు పడిపోయారు. కొంచెమైనా బుద్ధి తెచ్చుకోండి. 151 నుంచి 11 దాకా పడిపోయారంటే మీ స్థాయి ఏంది, మీ పాలన ఏంది, మీ నాయకుడు ఎంత మాత్రం పరిపాలన తెలుసుకోండి. రైట్ రాఘవేంద్ర గారు, సురేష్ గారు ప్లీజ్ కంట్రోల్. ఒక్క నిమిషం. కట్ట కార్తీక్ గారు ఉన్నారు. రైట్ కట్ట కార్తీక్ గారు ఉన్నారు, విశ్లేషకులు, వారితో మాట్లాడదాం. సురేష్ గారు ప్లీజ్
కార్తిక్ గారు సభలో మాట్లాడేందుకు కూడా ఇంత సమయం ఇస్తామని క్లారిటీ కూటమి